లక్ష్మీదేవిని మనం అంత ఆహ్వానిస్తాం కానీ లక్ష్మిని ఎలా కాపాడుకోవాలి చెప్పండి. అంటే ఇది చాలా చాలా కష్టం. చాలా కష్టం. ఎందుకంటే మీరు అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ ఒక చాలా ఎస్థెటిక్ క్రియేటివ్ సైడ్ కూడా ఉండి ఇంకొక సైడ్ మీలో విపరీతమైన ప్రాక్టికాలిటీ ఉంది. మీరు చాలా మెజర్డ్ గా డబ్బుని ఎలా ఇన్వెస్ట్ చేయాలి, డబ్బుని రియల్ ఎస్టేట్ లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనుభవపూర్వకంగా ఎక్స్పీరియన్షియల్లీ తెలుసుకున్నారు. సో ఆ చిట్కాలు చెప్పండి. So I always believe if you're earning 100 rupees, I always believed you spend 60 and you save 40. So you think in your head, my income is only 60 rupees. 40 rupees goes in savings. So I see a lot of people, especially the youngsters, 100 కి 100 ఖర్చు పెట్టేస్తున్నారు, లేదంటే 100 కి క్రెడిట్ కార్డ్స్ వాడేసి 150 ఖర్చు పెట్టేస్తున్నారు. సో ఆ స్ట్రెస్ వచ్చేస్తుంది. సో మనకి చిన్నప్పుడు నేర్పించారు మన కాల్ ఎంత ఉంది, సారీ మన బ్లాంకెట్ ఎంత ఉంది, దుపట్టి ఎంత ఉంది, అంతే కాల్ మీరు చాపుకోవాలి. సో డోంట్ గో బియాండ్ యువర్ మీన్స్. యూ హ్యావ్ టు వర్క్ హార్డ్, యూ హ్యావ్ టు హ్యావ్ హైయర్ ఆస్పిరేషన్స్. అందరికి డబ్బు కావాలి, అందరికి డబ్బు అవసరం. there is unless you're a sadhu living in some ashram or Himalaya lo unnar kabatti, but if you're in this society samsar, you need money. You cannot live without money. But what am I doing with the existing money that I have is what is Lakshmi Pujan is what I feel. అదే చాలా లక్ష్మిని అంత జాగ్రత్తగా ఇయర్ లాంగ్ కాపాడుకోవాలి. Yes, చాలా మంచి పాయింట్ చెప్పారు. like sometimes I used to do kit even for 1 rupee to my mother. Not now 1 rupee is like equal to say 10 rupees. My mother used to be like, ఎంత ఉంది కదా డబ్బు, నువ్వు 1 రూపాయి కోసం 10 రూపాయల కోసం ఎందుకు ఎంత. I said, మనము డబ్బుకి విలువ ఇవ్వలే అంటే మనమే లక్ష్మీదేవి, మన దాన్ని లక్ష్మీదేవి అంటారు, మనమే లక్ష్మీదేవికి విలువ ఇల్లంటే ఆవిడ ఎందుకు మనకి విలువ ఇస్తారు. సో I feel ki you should have respect for your money.